నమస్తే వెల్కమ్ టు 108 టీవీ। ఈ రోజుల్లో రూపాయికి కనీసం చాక్లెట్ సైతం వచ్చే పరిస్థితి లేదు। అయితే ఒక్క రూపాయికే నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం లభిస్తే ఎలా ఉంటుంది? అదే ఆఫర్ అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్। ఒక్క రూపాయికే ఆటో రైడ్ ఇటీవలే ప్రవేశపెట్టింది। అయితే ఇది బెంగళూరు ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది। బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ యూపీఐ పేమెంట్లు ప్రమోషన్ చేపట్టేందుకు ఈ ఒక్క రూపాయికి ఆటో రైడ్ తీసుకొచ్చినట్లు తెలిపింది। ఇందుకోసం బెంగళూరు స్థానిక ఆటో డ్రైవర్లతో ఫ్లిప్కార్ట్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది। నగర వాసులకు రూపాయికే రైడ్ కల్పిస్తూ బంపర్ ఆఫర్ ఇస్తోంది। ఒక్క రూపాయికే ఆటోలో చక్కర్లు కొట్టే అవకాశం లభిస్తూ ఉండటంతో దీనికి భారీ స్పందన లభిస్తోంది। రూపాయి చెల్లించి ఆటో బుక్ చేసుకుని సిటీలో చక్కర్లు కొడుతున్నారు అక్కడి ప్రజలు। పీక్ అవర్స్ లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లను సైతం ఏర్పాటు చేసింది ఫ్లిప్కార్ట్ యూపీఐ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది। బిగ్ బిలియన్ డే సేల్లో భాగంగా బెంగళూరు నగరంలో రద్దీ సమయాల్లో కేవలం ఒక్క రూపాయికి ఆటో రైడ్స్ అందిస్తోంది। ఒక్క రూపాయికి ఏది లభించని ఈ రోజుల్లో మా ప్రచారం చరిత్ర సృష్టించింది। ఫ్లిప్కార్ట్ యూపీఐ ఎంత సౌకర్యవంతంగా ఉంటూ జీవితాన్ని సులభతరం చేస్తుంది, చౌకగా లభిస్తుంది అని ఫ్లిప్కార్ట్ తెలిపింది। మరోవైపు రూపాయికి ఆటో రైడ్ పొందేందుకు భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి। రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం అలాగే క్యాష్లెస్ సేవలను ప్రమోట్ చేసేందుకు ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది। అయితే ఫ్లిప్కార్ట్ ఒక రూపాయి రైడ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి। ఇక బెంగళూరు వాసులు ఆటో రైడ్ల రద్దు గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు, ఫ్లిప్కార్ట్ యూపీఐ సేవలు వచ్చేసాయి, ఇది మొత్తం పరిస్థితినే మార్చేస్తుంది అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు। నా ప్రియురాల నుంచి రిప్లై పొందడం కంటే రూపాయికే ఆటో రైడ్ పొందడం అసాధ్యమని అనిపించింది అంటూ మరొకరు రాసుకొచ్చారు। మరికొందరు ఇలాంటి ఆఫర్లు తమ నగరంలో ప్రవేశపెట్టాలని ఇతర సిటీల ప్రజలు కూడా కోరుతున్నారు। ఈ సేవలు పొందకుండా ఉండేందుకు తామేం తప్పు చేశామని, తమకు ఇలాంటి ఆఫర్లు వెంటనే తీసుకురావాలని అభ్యర్థిస్తున్నారు। మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేసేయండి।